అదానీ ఏపీలో ఎవరికి ముడుపులిచ్చాడో అమెరికా తన ఆరోపణల్లో చెప్పలేదు కానీ ఏపీలో కూటమి నేతలు కాంగ్రెస్ చీఫ్ షర్మిల మాత్రం ఆ ముడుపులు జగన్కే అందాయని కన్ఫర్మ్ చేస్తున్నారు. స్వయంగా జగనే ప్రెస్ మీట్ పెట్టి మరీ తమ విద్యుత్ కొనుగోళ్లు కేంద్ర సంస్థ సెకీతోనే తప్ప నేరుగా అదానీతో కాదని, పైగా గత ప్రభుత్వాల కంటే తక్కువకే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ అటు సొంత చెల్లెలు షర్మిల కాంగ్రెస్ నుండి, ఇటు కూటమి నేతలు వరుస ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మా విద్యుత్ ఒప్పందాలు పారదర్శకం, మేము విద్యుత్ కొన్నది సెకీ నుండే తప్ప అదానీ నుండి కాదు అనేది వైసీపీ వాదన. నిజంగా అవినీతి జరిగిందని భావిస్తే కేంద్ర సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయండి అని సవాల్ విసిరింది వైసీపీ. కానీ దీనిపై కూటమి నేతలు పెదవి విప్పటం లేదు. చంద్రబాబు కొనుగోలు చేసిన ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తే అది ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుండి కాక ప్రభుత్వ సంస్థ నుండి పవర్ పర్చేజింగ్ చేస్తే అందులో అవినీతి ఎక్కడ ఉంటుందని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇదే అంశంపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి గళమెత్తారు. ఈసారి జగన్తో పాటు చంద్రబాబు పైన విరుచుకుపడ్డారు. కాకపోతే వైసీపీ చేసిన సవాల్నే షర్మిల కూడా చంద్రబాబుకు విసిరారు. అదానీ మోసాలపై చర్యలకు అమెరికాలో కోర్టులు సిద్ధమయ్యాయి, కానీ మన ప్రభుత్వం నుంచి మాత్రం కనీసం ఒక్క చర్య కూడా లేదన్నారు. ఇక్కడ చంద్రబాబు చర్యలకు వెనకడుగు వేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ మోడీకి చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు కనీసం అదానీ పేరు కూడా ఉచ్చరించటం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి దర్యాప్తు చేయటం లేదని ఎద్దేవా చేశారు. డీల్ రద్దుకు కూటమి ప్రభుత్వం వెనకాడుతుందన్న షర్మిల ఈ అక్రమ డీల్ వల్ల ప్రజలు భారం మోయాలా అంటూ ఫైర్ అయ్యారు. గతంలో ఈ డీల్పై టీడీపీ ఉద్యమాలు చేసిందని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పవర్ పర్చేజెస్ డీల్ను రద్దు చేసి వాటిపై దర్యాప్తు జరిపించాలని ఆమె గవర్నర్ను కోరారు. విజయవాడ రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన షర్మిల ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇదే సెకీతో గుజరాత్ ₹1.99 ఒప్పందం చేసుకుందని, కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ₹2.49 చేసుకుందని దుయ్యబట్టారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం 17,000 కోట్ల సర్దుబాటు ఛార్జీలు ప్రజలపై మోపిందన్న షర్మిల, ఇంత జరిగినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఒక్క విచారణ కమిషన్ కూడా వేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.